వచ్చినా అదొక ఈ ఐమాక్స్ లో చూడడం అనేది సూపర్ ఎక్స్పీరియన్స్. సో 3 hours 45 minutes కదా, అంటే 2 parts కలిపి చూడడం ఎలా అనిపించింది? అంటే సీన్స్ ఏం కట్ చేసినట్టు అనిపించలేదు, పూర్తిగా లైక్ మొత్తం అంతా యాడ్ చేసే ఉంది. బట్ కొన్ని సీన్స్ యాడ్ చేశారు, సాంగ్స్ ఒకటి రెండు కట్ చేశారు. బట్ ఓవరాల్ గా ఏం మాకు లోటు లేదు. కంప్లీట్ గా రాజమౌళి సార్ వచ్చారు ఫస్ట్ థింగ్, అది చాలా బాగుంది. పార్ట్ 1 పార్ట్ 2 థియేటర్ లో చూసారా? ఎస్, అవునా? ఓకే. ఆల్మోస్ట్ 10 times చూసాను నేను థియేటర్ లో. ఇప్పుడు ఇది ఫస్ట్ షో డైరెక్ట్ వచ్చి చూద్దామని అనేసి వచ్చింది. సో 1 2 చూసి ఫ్యూ ఇయర్స్ తర్వాత మళ్ళీ ఇప్పుడు 3 అంటే మొత్తం పార్ట్ చూడడం ఎలా అనిపించింది? చాలా బాగా అనిపించింది. 10 years తర్వాత కదా మళ్ళీ రెండు కలిపి చూద్దాం అనేది లైక్ సూపర్ ఎక్స్పీరియన్స్. అసలు ఎక్కడ రెండు వేరు చేశారు లేదా స్టిక్ చేశారని లేదు, కంప్లీట్ గా ఒక మూవీ చూసిన ఫీలింగ్ కలిగింది. సో ఇంత మూవీ చూసారు కదా, వన్ వర్డ్ అబౌట్ అంటే ప్రభాస్ గారు అనుష్క చెప్పాలంటే? వన్ వర్డ్ లేదు, రాజమౌళి సార్ అయితే ఎపిక్. ఎపిక్ అనే పేరు ఎందుకు వచ్చిందో ఇప్పుడు నాకు అర్థమైంది యాక్చువల్లీ. అసలు ఎపిక్ అంటే ఎపిక్ సార్. మీరు పైగా థియేటర్కి వచ్చి మేమందరము ఎంత ఎంజాయ్ చేస్తున్నామో చూడాలనుకోవడం కూడా చాలా సూపర్. అసలు ఆల్ ద బెస్ట్. అంటే మీరు చాలా బాగుంది. ఐ థింక్ మీరు ఫస్ట్ పార్ట్ రిలీజ్ అయినప్పుడు మీరు థియేటర్ లో చూసుంటారు. నేను చూసా, 7th క్లాస్ లో ఉన్నా చూసా. ఎలా ఉన్నాడు ప్రభాస్ ఇప్పుడు? చాలా సూపర్ ఎక్స్పీరియన్స్. సో 3 hours 45 minutes కదా, ఎలా అనిపించింది? తొందరగా అయిపోయింది అనిపించింది. అవునా? కొంతమంది ఏంటి కొంచెం వాళ్ళు ఫ్యాన్స్ కాదేమో, డై హార్డ్ ప్రభాస్ ఫ్యాన్ కదా. మీకు బాహుబలి ఇప్పుడు మొత్తం దీంట్లో ఫేవరెట్ డైలాగ్ ఆఫ్ ప్రభాస్ గారు అంటే? ఫేవరెట్ డైలాగా అమ్మ జాగ్రత్త మామ. మోస్ట్ ఇన్నోసెంట్ ప్రభాస్ అనిపించింది ఆ సినిమా మొత్తం. చాలా శివగామి పెద్ద ఎరిపప్పు అనిపించింది. మేడం ప్రభాస్ అంటే అంత ఇష్టం. చాలా మంది హీరోస్ థ్యాంక్ యూ. తెలుగులో చాలా మంది హీరోస్ ఉన్నారు కదా, వై ప్రభాస్? వై ప్రభాస్ అంటే ఏం చెప్పాలి, ప్రభాస్ అంటేనే ప్రభాస్. బాలీవుడ్ లో వచ్చిన తుఫాన్ గుర్తుంది కదా, అలాంటి సినిమా మళ్ళీ తిరిగి వస్తుందంటే ఎలా ఉంటుందో అలా ఉంది. డే 1 100 కోట్లు కొట్టేలా ఈ రిలీజ్ సినిమా అయితే వేరే లెవెల్లో ఉంది మూవీ అయితే. రాజమౌళి గారు స్పీచ్ ఇచ్చిన తర్వాత అరుపులేంటి, ఆ కేకలేంటి, పిచ్చగా ఉంది మూవీ అయితే. బాహుబలి ఒకటే చెప్తున్నా, టాలీవుడ్ లో ఎంతమంది రాజులైన ఉండొచ్చు, ఇండియాకి ఒకటే రాజు, అది మా ప్రభాస్ రాజు. రాజమౌళి గారు వచ్చారు కదా, ఏం మాట్లాడారు? రాజమౌళి గారు వచ్చి ఏం మామూలుగా చెప్పారు మూవీ గురించి. దీన్ని కట్ చేసాం, కొన్ని సాంగ్ తీసాం, అది అని చెప్పారు. ఓవరాల్ గా మూవీ అయితే కట్ చేసిన ఇంత బోరింగ్ లేదు. ప్రతి ఒక్క ఆడియన్స్ కూడా కూర్చొని సీట్లో 10 సంవత్సరాలు వచ్చిన సినిమాను కూడా ఇంత యాక్టివ్ చూసి ప్రతి దానికి అరుపులు ఇచ్చినందుకు చాలా బాగుంది, చాలా ఎంకరేజ్మెంట్ ఉంది అనమాట. అన్యాయం జరిగిందా ఇప్పుడు? తమన్నాకి అనేది ఇద్దరు సాంగ్స్ తీసేశారు అనమాట. కన్నా నిద్రించరావు అని, ఇంకోటి తమన్నాది ఓరోరి అది ఉంటది, అది 2 తీసేశాడు. మామ నువ్వు నన్ను పక్కన ఉన్నంత వరకు నన్ను చంపే మగాడు ఇంకా పుట్టలేదు మామ అన్నట్టు బాహుబలిలో మన ప్రభాస్ అన్న క్యారెక్టర్ అయితే పిచ్చిగా ఉంది. ఇంకా అయితే అసలు 10 సంవత్సరాల తర్వాత చూసినట్లేదు. నాకైతే అప్పుడు చూడలే, నేను ఈ రోజు డే 1 చూసినట్టు ఫీలింగ్ కలిగింది నాకైతే. చాలా బాగుంది. బాలీవుడ్ లో కాన్స్ అందరికి చూపెట్టింది అప్పుడెప్పుడు బాహుబలి. ఇప్పుడు మళ్ళీ రిలీజ్ తోటి 100 కోట్ల సినిమా అని ఒకటే మా ప్రభాస్ రాజు వల్ల అవుతుంది. టాలీవుడ్ లో స్టార్లు ఎంతమంది ఉండొచ్చు, ఇండియాకి ఒకటే స్టార్, మా రెబల్ స్టార్ అన్నారు. ప్రభాస్ అంటే పిచ్చి అంతే, ఎవడైనా ప్రభాస్ ఫ్యాన్ పిచ్చి ఎక్కిచ్చాడు అంతే. అయిపోయిందన్న. ఫస్ట్ వచ్చాడు రాజమౌళి జక్కన్న, వచ్చి వెలుగంటిచ్చారు మొత్తం. అప్పటి నుంచి స్టార్ట్ గూస్ బంప్స్, ఇంకా వస్తూనే ఉన్నాయి గూస్ బంప్స్. ప్రభాస్ కట్అవుట్ కానీ మాటల్లో చెప్పలేకపోతున్నా. ఫస్ట్ టైం చూసినట్లుంది నాకు మళ్ళీ అయితే. అంత బాగుంది ఎక్స్పీరియన్స్. కంపల్సరీ రావాల్సిందే ఈ రిలీజ్ లాంటి ఈవెంట్కి. చాలా బాగుంది. బాహుబలి ద ఎపిక్, నిజంగానే ఎపిక్ అన్న. రాజుగారు మామూలుగా లేదు, ఊరికే అయిపోతారా ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్. సో ఆయన అలా చేస్తుంటే మొత్తం అంటే 2 పార్ట్లు విడివిడిగా చూడటం వేరు, కలిపి చూస్తుంటే ప్రతి సీన్ ఆల్మోస్ట్ ఎవ్రీ సీన్ హై ఇస్తూనే ఉంది, వెళ్తూనే ఉంది, ఆడుతూనే ఉంది. అరే 3 గంటల 45 నిమిషాల సినిమా 2 గంటలు చూడాలంటే అది మనం అలవాటు పడిపోయాం. ఎలా ఉంటుంది ఏంటి అన్న పాయింట్లోనే వచ్చా. బట్ రాజమౌళి గారు నెవర్ డిసప్పాయింట్ అనమాట. ఆ ఎడిట్ కట్ ఏదైతే చేసుకున్నారో స్టార్ట్ టు ఎండ్ ఆ హై ఇచ్చే ఎలిమెంట్స్తోనే చేశారు. కంప్లీట్ జనాలకి ఏది కావాలో ఏది అక్కర్లేదో అది ఎడిట్ చేసి కత్తెర పట్టుకుని ఒక వీడియో చూపించారు కదా, కత్తెరని కరెక్ట్గా వాడారు అనిపించింది. అండ్ రాజమౌళి గారు హెడ్స్ ఆఫ్ అండి. రాజమౌళి గారి వల్ల నాకు అనిపించింది స్టార్టింగ్, అరే తెలుగు సినిమా ఎక్కడికో వెళ్ళిపోయింది రాజమౌళి గారి వల్ల, కాకపోతే చిన్న సినిమాలు చచ్చిపోతున్నాయని ఫీల్ అయ్యా. సినిమాలు ఇలాగే ఉంటాయి, సినిమా బాగుంటుంది, ఖచ్చితంగా బాగుంటాయి, సినిమాలు చూస్తారు జనాలు. అది 3 గంటలైనా 2 గంటలైనా 1.5 అయినా కూడా. సో రాజమౌళి గారు ఏం చేసినా కూడా క్రియేట్ వండర్స్ అంతే. రాజమౌళి గారే ఒక వండర్. మామూలుగా మనకు తెలిసి 7 వండర్స్ అంటాం,
ఎయిత్ వండర్ కింద ప్లేసెస్ కాకుండా రాజమౌళి గారిని ఎయిత్ వండర్ కింద పెట్టేస్తే బాగుంటుంది అనిపిస్తుంది నాకైతే. స్క్రీన్ మీద 3 hours. ఫస్ట్ పార్ట్ చూసినప్పుడు మీ ఏజ్ ఎంత అండి? ఫస్ట్ పార్ట్ చూసినప్పుడు నా ఏజ్ ఇప్పటికి 10 ఏళ్ళు వెనక్కి వేసుకుంటే 27. ఓకే, ఎలా అనిపించింది మీకు? ఫస్ట్ పార్ట్ టికెట్స్ కోసం కొట్టుకున్న మర్చిపోలేని జ్ఞాపకం అన్నమాట అది. నైట్ అంతా కూర్చొని టికెట్ల కోసం బుక్ మై షో దండయాత్ర చేసాం నిజంగాని. 2 టికెట్ల కోసం దండయాత్ర, అది గుర్తొచ్చింది. అండ్ సెకండ్ పార్ట్కి ఇంకా హెవీగా ఎవరిస్తారు టికెట్లు, ఎక్కడ దొరుకుతాయి, ఎలా వెళ్ళాలి, ఏం చూడాలి అనే పాయింట్. ఆ 2 జ్ఞాపకాలు మర్చిపోలేని జ్ఞాపకాలు మళ్ళీ ఈ ఎపిక్ ద్వారా మామూలుగా లేదు. నిజంగా అదే చెప్తున్నా. ఫస్ట్ పార్ట్ సెకండ్ పార్ట్ విడివిడిగా చూడటం వేరు, ఎపిక్ లాగా నిజంగా ఒక ఎపిక్ని చూడటం వేరు. నాకు తెలిసి అయితే ఈ 7 వండర్స్ కాకుండా 8th వండర్ గా రాజమౌళి గారి పేరుని ఇచ్చేస్తే బాగుంటుంది. అప్పుడు ఫస్ట్ వచ్చినప్పుడు ఫ్లాప్ అంటే ఫస్ట్ ఫ్లాప్ టాక్, డివైడ్ టాక్ వచ్చింది కదా, జెండు బాంబు ఇలా అన్నారు కదా. ఇప్పుడు అంటే అవన్నీ చూసినప్పుడు ఎలా అనిపిస్తుంది? జెండు బామ్ అన్న వాళ్ళే కాదు నెత్తిన పెట్టుకున్నారు సినిమాని. మరి ఇంకా దాని గురించి ఫస్ట్ పార్ట్ లోనే ఆ ఎన్ని కోట్లు కలెక్ట్ చేసిందనేది మన అందరికీ తెలుసు. అలాంటి సెకండ్ పార్ట్ 1800 కోట్లు నాకు తెలిసి 2 కలిపి, కాబట్టి ఇది ఇంకా ఎక్కువ చేసేయండి. 3 గంటల 40 నిమిషాలు ఎక్కడ బోర్ కొట్టలేదు. 2 పాటలు మనకు తెలిసిన కదే, మనందరం చూసిన కదే, ఎక్కడా కూడా మనకి తెలిసినట్టుగా చూసినట్టుగా కాకుండా కొన్ని కొత్త సీన్స్ని యాడ్ చేసి అరే ఇది మనకు తెలుసు కదా అనిపించినా కూడా హై మూమెంట్ మనకు ఇస్తున్నారు చూడండి. అండ్ రాణా గారు యాక్షన్, ప్రభాస్ గారు, శివగామి, మనందరికీ కూడా రమ్యకృష్ణ గారు ఆ పెద్ద కళ్ళు, ఆవిడ లుక్, ఆవిడ అమ్మవారి రూపంలో చూసి మనం ఇదైపోతాం. అలాంటి శివగామిగా అప్పుడు చూసినప్పుడు ఎలా ఉందో అదే హై మూమెంట్. అండ్ అనుష్క గారు, తమన్నా గారు, ఏది కావాలో నిజంగా చెప్తున్నా కదా, రాజమౌళి గారికి ఎంత ఇవ్వాలో అంత తెలుసు, ఎంత కత్తిరించాలో అంత తెలుసు, అంత కత్తిరించి ఎంత సినిమాను మనకి ఇవ్వాలో అంత ఇచ్చారు. 3 గంటల 40 నిమిషాలు బోర్ కొట్టకుండా 2 పార్ట్లు కలిపి చూసిన సినిమాని రిలీజ్లో కూర్చోబెట్టిన మగాడంటే రాజమౌళి అండి. గుర్తుపెట్టుకోండి, ఇది ఎవరి వల్ల కాదు, ఎవరు చేయలేరు, ఎవరి వల్ల క్రియేట్ చేయడానికి కూడా. మధ్యలో ఒక ఇంటర్వెల్లో ఒకటి చెప్తాడు అన్న, ఇంటర్వెల్లో ఒక సీన్ వేస్తాడు యానిమీది. 2027లో రిలీజ్ అవుతుంది, 2027. అంటే థియేటర్లో ప్రతి ఇంటర్వెల్ అప్పుడు ఎవరు పాప్కార్న్ కోసం అని, లాల్ బాబుల కోసం అని బయటకు వెళ్ళకండి. ఇంటర్వెల్లో పక్క వేస్తాడు సీను, ఇంటర్వెల్లో పక్క వస్తుంది 2 minutes అన్న. కొత్త సీన్ వేసాడు అన్న, కొత్త సీన్ వేసాడు. ఫస్ట్ పార్ట్లో కొత్త సీన్ ఒకటి వేసాడు, సెకండ్ పార్ట్లో కొత్త సీన్ 2 వేసాడు. అసలు అదిరిపోతాను సినిమా. 3 నిమిషాలు కూర్చునేటట్టుందా? 3 గంటలైనా ఇంకా 2 గంటలు వేసే సినిమా కూర్చుంటారు ఎవరైనా, ఇంకా 2 గంటలు వేసే సినిమా కూర్చుంటారు ఎవరైనా, ఇంకా 2 గంటలు 4 గంటలకి క్లారిటీ బాగుంది. బాహుబలి అన్న సినిమా చూస్తుంటే బూస్ బంప్స్ అన్న, చేతి నుంచి ఇలా బూస్ బంప్స్ వస్తున్నాయి చేతికి. స్క్రీన్ పైన ఎలా ఉంది అన్న? పిక్చర్స్ అదిరిపోయింది అన్న. అంత పెద్ద స్క్రీన్ మీద ఇటు పక్క కనిపించలేదు, ఇటు పక్క కనిపించలేదు, అంతా చుట్టూ ఎత్తుకోవాల్సి వస్తుంది థియేటర్లో నీకు అన్న. చెప్తున్నా పిక్చర్స్ లో కూడా కూర్చుని చేశారు ఈ సినిమా. అదే వేరే సింగిల్ స్క్రీన్ థియేటర్లు అయితే జనాలు లేస్తారు అన్న, సీట్లు ఎరిగిపోతాయి అన్న. డయాడ్ ఫ్యాన్. ఇదిగో చెట్టు, ఇక మైక్ కట్టుకో చెట్టు చూపిస్తా. జెండాలు అదే జెండా కూడా జెండా తీసుకురాలే, బ్యానర్ జెండాలు తీసుకురాలే, లేకపోతే జెండాలు అన్ని తీసుకొస్తుండే. మహేష్మతి ఊపిరి పీల్చుకో, అదే అలా ఉంటుంది సినిమా మాత్రం. ఫస్ట్ టైం అన్న చెప్తున్నా, ఇప్పుడు మెయిన్ టాపిక్. ఫస్ట్ టైం సినిమా చూసినప్పుడు 4th class, ఇప్పుడు బీటెక్ ఫస్ట్ ఇయర్, అట్లుంటుంది సినిమా. 10 years నుంచి అన్న. అప్పటికి ఇప్పటికి నేను చచ్చిపోయిన తర్వాత కూడా ప్రభాస్కి అదే ఉంటది. ప్రభాస్ అంటే ప్రభాసే. మొన్న సందీప్ రెడ్డి వంగే చెప్పాడు కదా, ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ అని. అయ్యా ప్రభాస్ రాజు, రాజులకే రాజు, ప్రభాస్ రాజు. కొంతమంది షారుఖ్ ఖాన్ అంటున్నారు. షారుఖ్ ఖాన్ ఎవడన్నా అన్న? షారుఖ్ ఖాన్ ఫేవరెట్ థియేటర్ అంటే 3 తీసి పడే షారుఖ్ ఖాన్ థియేటర్ వేసాడు. అలాంటి ఒక సలార్ కోసం షారుఖ్ ఖాన్ థియేటర్ తీసేంగిరు. షారుఖ్ ఖాన్ థియేటర్ లో మన ప్రభాస్ సినిమా వేసారు అంటే చూసుకో. అంటే ఇండియాస్ నెంబర్ 1 హీరో ప్రభాసే అంటావు? అంతే. ఓల్డ్ అన్న, ఇండియాలో కాదు, ఓల్డ్ మొత్తం ఓల్డ్ లోనే ప్రభాసే పెద్ద హీరో. చెప్తున్నా, ఓల్డ్ లోనే పెద్ద హీరో ప్రభాస్ రాజు. ఓల్డ్ ఉప్పాల పాటి ప్రభాస్ సత్యనారాయణ రాజు. అలా ఎంజాయ్ చేసా. బట్ ప్రెసెంట్ ఒక మాటలో చెప్పాలంటే ఐ వాజ్ రియల్లీ ఎక్సైటెడ్ అండ్ లవ్ టు వాచ్ ఎట్ PCX. ఎందుకంటే ఏ థియేటర్లో చూసినా రాజమౌళి గారు చెప్పినట్టు మళ్ళీ PCXకి వచ్చే చూస్తారు. ఇటువంటి లార్జర్ దాన్ లైఫ్ ఫిలిమ్స్, ఇటువంటి ఈవెంట్ ఫిలిమ్స్ అనేవి. సో అటువంటి ఎక్స్పీరియన్స్ కోసం ఇక్కడికి వచ్చాను అండ్ ఫుల్లీ సాటిస్ఫైడ్ విత్ XXX. అంటే ఒక త్రిబుల్ ఎంటర్టైన్మెంట్ వచ్చింది అనిపించింది బికాస్ ఆఫ్ దట్ సౌండ్ సిస్టమ్, బికాస్ ఆఫ్ దట్ ఫ్లాట్ రేషియో.
సో అవి చూస్తున్నప్పుడు PCX లో ఇట్ వాస్ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. యాక్చువల్లీ పార్ట్ 1 వచ్చినప్పుడు 2015 లో నీకు టికెట్ కూడా దొరకలేదు. 2015 లో I was at 5th class. 2017 లో I was at 7th class. Today I am at 21 years. So I ఫస్ట్ వాచ్ చేసింది షాలో అండ్ నెక్స్ట్ వాచ్ చేసింది లక్ష్మికల్ అండ్ నౌ ఫైనల్లీ అట్ PCX. సో ఈ జర్నీ అంతా చూసుకుంటే ద లైఫ్ ఈస్ గోయింగ్ విత్ బాహుబలి అనిపించింది. సో ఇట్ వాస్ ఎ ట్రెమెండస్ ఎక్స్పీరియన్స్ వాచింగ్ రెబల్ స్టార్. అంటే అప్పట్లో రెబల్ స్టార్ ని చూస్తుంటే ఆ హై, ఆ ఫీలింగ్ అండ్ అదే ఆ లుక్స్ అండ్ క్లోజ్ అప్ షాట్స్ ఆఫ్ ఐ షాట్స్ ఏవైతే వన్ ఉన్నాయో వర్డ్ అబౌట్ డెడికేషన్ ఆఫ్ నెక్స్ట్ లెవెల్. వన్ వర్డ్ డెడికేషన్ అబౌట్ ఒక్కొక్క షాట్ చూస్తుంటే అది ఇది వరకు ఎంజాయ్ చేసాము, బట్ ఇప్పుడు ప్రతి షాట్ డీటెయిల్డ్ గా చూస్తుంటే తెలుస్తుంది ఆయన ఎంత కష్టపడ్డాడో ఒక సినిమాకి. ఎవ్రీ షాట్ లో, ఎవ్రీ సీన్ లో, ఎవ్రీ సీక్వెన్స్ లో ఆయన చేంజ్ చేసిన మూమెంట్స్ కానీ, ఆయన చేంజ్ చేసిన ఎక్స్ప్రెషన్స్ కానీ దే ఆర్ కంప్లీట్లీ హైలైట్. ఒక డార్లింగ్ వైపు పక్కన పెడితే హీఈస్ నెక్స్ట్ లెవెల్. ఒక కల్కి చూసిన తర్వాత ఇంకా కర్ణుడ్ లాగే కనిపిస్తున్నారు ఆయన. సో ఇట్ వాస్ హ్యూజ్. 2 to 3 సీన్స్ కొత్త సీన్స్ ఉన్నాయి అండ్ 1 ఎలివేషన్ సీన్ అయితే ఎప్పుడైతే బాహుబలి అని చెప్పేసి ఆ ఆరా ఏదైతే కనిపిస్తుందో అలా దేవసేన వెనకాల చూస్తున్నప్పుడు అలా దిగుతాడు. సో నెక్స్ట్ లెవెల్. అండ్ రాజమౌళి గారి అంటే ఇలా చెప్పచ్చో లేదో తెలీదు, ఆయన ఎన్ని సినిమాలు చేసినా బాహుబలి మాత్రం మళ్ళీ తీయలేరు ఆయన. అన్సాటిస్ఫాక్షన్ అయితే ఉంది ఈ టైంలో రావడం. అది తప్పించి రిమైనింగ్ సినిమా రివ్యూ కానీ సినిమా విషయానికి వస్తే ఒక వరల్డ్ లోకి తీసుకెళ్ళిపోయినట్టే ఉంది సినిమా అయితే. ఆల్రెడీ మనం ఒక ఈజీగా ఒక 100 టైమ్స్ చూస్తుంటాం ఈ 6-7 ఇయర్స్లో. కానీ మళ్ళీ వచ్చి 4 hours థియేటర్లో కూర్చుంటున్నామంటే ఆయన కెపాసిటీ ఏంటి, ఆయన సినిమా విజన్ ఏంటి అనేది అందరికి అర్థమవుతుంది. సినిమాలో చాలా ఎలిమెంట్స్ అంటే 1-2 విడివిడిగా మనం ఏదైతే చూసామో చాలా ఎలిమెంట్స్ మిస్ అయ్యాయి. కొన్ని సాంగ్స్ ట్రిమ్ అయ్యాయి, ఇంకొన్ని సీన్స్ కూడా ఎగిరిపోయాయి. కానీ ఏదైతే స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు ఎమోషన్ ఉంటుందో ప్రతి సీను అలాగే ఉంది, ఎక్కడ ఇంచు కూడా తగ్గలేదు అనే ఫీలింగ్ అయితే ఉంది నాకు. నేనే త్రూ అవుట్ థియేటర్లో కూర్చున్నంతసేపు అరే ఈ సీన్ బాగుంది, ఈ సీన్ బాగాలేదు, ఈ సీన్ ఎలా ఉంది అని క్యాల్కులేట్ చేస్తాం ప్రతి ఒక్కరం. బట్ ఈ సినిమాలో అలా థాట్ కూడా రానివ్వలేదు రాజమౌళి అనే ఫీలింగ్ అయితే ఉంది నాకు. వేరే లెవెల్ ఎక్స్పీరియన్స్. ఈ సినిమాని మ్యాక్స్ పెద్ద స్క్రీన్లో చూడడానికి ట్రై చేయండి. మీ సినిమాలు మర్చిపోతారు అసలు సినిమా అంటే ఇది కదా. 4 hours చూసామనే థాట్ కూడా ఉండదు. ఇంకా యాక్టింగ్ గురించి దాని గురించి రివ్యూ చెప్పాల్సిన పనే లేదు. చాలా అంటే చాలా బాగుంది. ఆ ఎక్స్పీరియన్స్ అయితే వేరే లెవెల్. సో థియేటర్కి రండి, ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ.